విద్యాసాగరుడు చందమామ కథ. ఒకప్పుడు పాటలీపుత్రంలో విద్యాసాగరుడనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతను చిన్నతనంలోనే వేదశాస్త్రాలన్నీ అధ్యయనం చేసి గొప్ప పండితుడు అనిపించుకున్నాడు. కానీ అతని విద్యాదాహం తీరలేదు. ఇంకా నేర్చుకోవలసింది ఉన్నదని, దాన్ని నేర్చుకు తీరాలని అతను నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో విద్యాసాగరుడు దేశాటన చేస్తూ ఎందరో పండితులను కలుసుకుని మాట్లాడాడు. కానీ అతనికి తృప్తి కలగలేదు. ఎందుకంటే వారెవరు తనకన్నా తెలిసినవారు కారు. అందుచేత అతను తన పర్యటన కొనసాగించి ఒక పెద్ద పర్వతంలోని లోయను చేరుకున్నాడు. అది చాలా అందమైన లోయ. ప్రయాణపు బడలికతో విద్యాసాగరుడు ఒక పెద్ద రావి చెట్టు కింద నడుము వాల్చి నిద్రపోయాడు. అదే చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడు. చెట్టు కింద ఎవరో బ్రాహ్మణ యువకుడు నిద్రపోతూ ఉండడం గమనించి ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగివచ్చి ఆ యువకుడిని లేపాడు. విద్యాసాగరుడు నిద్రలేచి తన ఎదుట ప్రత్యక్షమైన బ్రహ్మాండమైన ఆకారాన్ని చూసి, అయ్యా, మీరెవరో నాకు తెలియదు. నేను పాటలీపుత్ర పురవాసిని. నా పేరు విద్యాసాగరుడు. నేను వేదశాస్త్రాలు అధ్యయనం చేసి విద్యాభిలాష తీరక గురువుల కోసం దేశ సంచారం చేస్తున్నాను అని చెప్పాడు. ఈ మాటకు బ్రహ్మరాక్షసుడు సంతోషించి, నాయనా, నీ వంటి విద్యాభిలాష అందరికీ ఉండదు. నేర్చుకోవలసినది ఎంతైనా ఉన్నది. 6 నెలల పాటు నా వద్ద ఉన్నట్టయితే నేను నీకు కావలసిన విద్యనంతా నేర్పుతాను. తరువాత నీ దారిని నువ్వు పోవచ్చు అన్నాడు. ఇందుకు విద్యాసాగరుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. బ్రహ్మరాక్షసుడు చెట్టెక్కి తాను మామూలుగా కూర్చున్న కొమ్మ మీద కూర్చున్నాడు. విద్యాసాగరుడు దాని కింద ఉన్న కొమ్మ మీద ఎక్కి కూర్చున్నాడు. విద్యాసాగరుడు 6 నెలల పాటు బ్రహ్మరాక్షసుడి వద్ద తనకు తెలియని శాస్త్రాలు, మంత్రవిద్యలు నేర్చుకుని వాటిని రావి ఆకులపై రాసుకున్నాడు. 6 నెలల గడువు పూర్తి కాగానే బ్రహ్మరాక్షసుడు విద్యాసాగరుడితో, నాయనా, నీకు విద్య చెప్పి నేను శాప విముక్తి పొందాను. ఇక నేను పుణ్యలోకాలకు పోతాను. నువ్వు మీ దేశం తిరిగిపోయి శాస్త్రోక్తంగా పెళ్లాడి ప్రఖ్యాతి గల కొడుకులు కని సుఖంగా జీవించు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. విద్యాసాగరుడు తాను రాసిన ఆకులన్నీ కట్టగా కట్టుకుని చంకన పెట్టుకుని తన దేశానికి ప్రయాణమయ్యాడు. అతను కళింగ దేశం చేరి ఆకలి దప్పులతో శోషవచ్చి ఒక ఇంటి ముందున్న అరుగు మీద పడుకుని స్పృహ తప్పిపోయాడు. ఆ ఇల్లు మందాగ్ని అనే శూద్ర స్త్రీది. ఆమె రాత్రి పొద్దుపోయి ఇంటికి తిరిగి వచ్చి తన అరుగు మీద నిద్రపోతున్నట్టున్న యువకుడిని చూసి నిద్ర లేపడానికి ప్రయత్నించింది. కానీ విద్యాసాగరుడు శోషతో స్పృహ తప్పి ఉండడం చేత అతన్ని లేపడం ఆమెకు సాధ్యం కాలేదు. ఆమె అతన్ని తన ఇంట్లోకి చేర్చి వైద్యుణ్ణి పిలిచి పరీక్ష చేయించింది. విద్యాసాగరుడు తిండి సరిగా లేక దీర్ఘ ప్రయాణాలు చేసి చాలా నీరసించి ఉన్నాడు. వైద్యుడి సహాయంతోనూ మందాకిని ఉపచారాలతోనూ విద్యాసాగరుడు కోలుకొనడానికి 1 నెల రోజులు పట్టింది. అతను పూర్ణారోగ్యం పొంది మళ్ళీ ప్రయాణం అవుతూ, నేను ఇంటి నుంచి బయలుదేరి చాలా కాలమైంది. నీ సహాయం మరవరానిది. దానికి తగిన ప్రతిఫలం నీకు ముట్టకపోదు అన్నాడు. నాకు ప్రతిఫలం ముట్టేటట్లు చేయటం నీ చేతిలోనే ఉంది. నన్ను ఎందరో యువకులు పెళ్లాడుకోరారు. ఇప్పుడు కూడా అనేక మంది నన్ను పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నేను ఎవరినీ వరించలేదు. నిన్ను చూడగానే నీకు భార్య కావాలని నాకు కోరిక కలిగింది. అందుచేత నా కోరిక తీర్చి నన్ను పెళ్ళాడు అని మందాకిని విద్యాసాగరుడితో అన్నది. దానికి విద్యాసాగరుడు, నేను బ్రాహ్మణ బ్రహ్మచారిని, నువ్వు శూద్ర స్త్రీవి. నేను నిన్ను పెళ్ళాడటానికి ధర్మశాస్త్రం ఒప్పదు. నేను నిన్ను పెళ్ళాడదలిస్తే ముందుగా ఒక బ్రాహ్మణ స్త్రీని, క్షత్రియ స్త్రీని, వైశ్య స్త్రీని పెళ్ళాడి అనంతరం నిన్ను పెళ్ళాడాలి. ఇది ధర్మం. దాన్ని ఉల్లంఘించలేను. నన్ను ఏం చేయమంటావో నువ్వే చెప్పు అన్నాడు. అన్ని సమస్యలు తీర్చటము, ధర్మాన్ని రక్షించటము రాజుగారి విధి. నేను నా సమస్యను రాజుగారికి నివేదిస్తాను అన్నది మందాకిని. ఆమె రాజుగారి వద్దకు వెళ్ళి తన పెళ్లి సమస్యను ఆయనకు వివరంగా చెప్పింది. రాజు సభ చేసి విద్యాసాగరుడిని పిలిపించాడు. విద్యాసాగరుడి పాండిత్యము, ప్రవర్తన, మాట తీరు రాజుకు నచ్చాయి. విద్యాసాగరుడు బుద్ధిమంతుడు. పరిస్థితులు గమనించినట్లయితే మందాకిని అతనికి భార్య కావాలని కోరటం సముచితంగానే ఉన్నది. విద్యాసాగరుడు ఆమె కోరిక తీర్చడానికి సిద్ధంగానే ఉన్నాడు. అయితే అందుకు అడ్డంకి ఏమిటంటే అతను మందాకినితో పాటు మిగిలిన 3 కులాల కన్యలను పెళ్ళాడాలి. అందుకు నేను ఒక ఉపాయం చెప్తాను. మన మంత్రి సత్తముడికి, నాకు, వైశ్య కులపతికి వివాహం కావలసిన కుమార్తెలు ఉన్నారు. మందాకినితో పాటు ఈ 3 కన్యలను విద్యాసాగరుడు పెళ్లాడితే ధర్మహాని జరగదు అని రాజు అన్నాడు. ఈ నిర్ణయాన్ని సభవారందరూ ఆమోదించారు. వెంటనే వివాహ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఒక మంచి ముహూర్తంలో విద్యాసాగరుడు 4 వర్ణాల స్త్రీలను పెళ్లాడాడు. అతను పెళ్లాడిన బ్రాహ్మణ కన్య పేరు మాలతి.
క్షత్రియకన్య పేరు కళావతి, వైశ్యకన్య పేరు సుమంగళ, మందాకిని అతని సోదర భార్య. ఈ నలుగురు భార్యలతోనూ విద్యాసాగరుడు సుఖంగా సంసారం చేస్తూ నలుగురు కొడుకులను కన్నాడు. బ్రాహ్మణ భార్యకు వరరుచి, క్షత్రియ భార్యకు విక్రమాదిత్యుడు, వైశ్య భార్యకు భట్టి, శూద్ర భార్యకు భర్తృహరి కలిగారు. వీరు నలుగురు అఖండ ఖ్యాతి సంపాదించిన వారే. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.